ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల పట్టణంలో శ్రీశైలం రోడ్లో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర బోర్డు చైర్మన్లు, స్థానిక తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం బహిరంగ సభలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారని, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ పరిపాలనలో వెలుగొండ ప్రాజెక్టు అభివృద్ధి జరిగిందని, గత పాలకులు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని జాతికి అంకితం చేసి వెళ్లారని, తీరా అక్కడ చూస్తే మొండిగోడలు దర్శనమిచ్చాయని, ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 4,000 కోట్లు అవసరమని, వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. మన జిల్లా శాసనసభ్యులందరూ కూడా అనుక్షణం వెలుగొండ 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 అంటూ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి, పెద్ద దృష్టికి తీసుకుపోతానే ఉన్నారు. అందుకని ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి. 2006 సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ రోజు 9% చేశారు. 2009 నుంచి 14 కల్లా 32% చేశారు. ఆ పంచుల దగ్గర నుంచి అన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు ఏది అవసరమైనా సరే మేము తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లోకల్ పార్టీ సెలక్షన్స్ అన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండి తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగిరేటట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో మనందరం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మంచి లోకల్ బాడీస్ లో మంచి గెలుపు రావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయకత్వం మీద విశ్వాసంతో యువగణం పాదయాత్ర నడిపించినటువంటి నారా లోకేష్ తో సహకరించి ఈ రాష్ట్రంలో 194 ఓట్లు కూటమికి ఓటేసి గెలిపించారయ్యా. ఎక్కడన్నా జరగద్దా? మన పంచాయతీలు మాట్లాడుతుంది ఆయన. మన కోవూరు శాసనసభ్యులని ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక పక్క మహిళని అగౌరవపరుస్తారు, రెండో పక్క తప్పే ఉన్న సముదాయానికి సపోర్ట్ చేస్తారు. ఆడపడుచు అంటే గౌరవం లేదు. ఇటువంటి వ్యక్తులు వస్తారు, ఈరోజు రోడ్లు ఎక్కుతారు. వాళ్ళందరికీ ఒకటే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరించాలని తెలియజేసుకుంటూ, అభివృద్ధికి, సంక్షేమానికి మీ అందరి అండ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.